హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిన్సెస్ బృంద. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? తెలుగు ట్రెడిషనల్ మైండ్ స్టోర్‌లో భాగంగా పార్ట్ 1లో నేను 4 రకాల యాక్టివిటీస్ పోస్ట్ చేశాను. అంటే పిల్లల యొక్క వయసు పరిపక్వతను తెలియజేసే యాక్టివిటీస్ అవి. మన తెలుగు సంప్రదాయంలో ఉన్నాయి. అప్పుడు మిగతావి పోస్ట్ చేస్తా అని చెప్పాను. సో, మంత్స్ నిండిన కొద్దీ వాళ్ళ యాక్టివిటీస్ ఇలా ఉంటాయి. ఓల్డ్ వీడియో చూడని వాళ్ళైతే ఈ వీడియో కింద లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను. చూడండి వెళ్ళి. ఇప్పుడు ఈ వీడియోలో 4 యాక్టివిటీస్ పోస్ట్ చేస్తున్నాను. అది కూర్చుంటే కుడుములు, అల్లరికి చిల్లర, గడప దాటితే గారెలు, అడుగులకు అరిసెలు. సో, ఫస్ట్ వన్ కూర్చుంటే కుడుములు. కూర్చుంటే కుడుములు వినాయక చవితి థీమ్ తీశాను కదా! ఆ రోజు తీశాను. సో, మా పాప కూర్చొని కుడుములు పట్టుకొని మంచిగా తినడానికి ట్రై చేస్తుంది, ఆడుతుంది. ఇంకా సెకండ్ గడప దాటితే గారెలు. గడప దాటింది మా పాప. ఆల్రెడీ మా పాప గడప దాటిన వీడియో షార్ట్ నేను పోస్ట్ చేశాను. ఈ వీడియో తీయడం కొంచెం డిలే అయింది. మన దసరా పండగకి అప్పాలు చేస్తాం కదా! అప్పుడు చేసినప్పుడు అప్పాలు గడప దాటినప్పుడు తీసి క్లియర్‌గా పెట్టాననమాట. ఇంకా ఈ ఈ ఈ గారెలే కాకుండా మామూలుగా మినప గారెలు కూడా పెడతారు. సెపరేట్‌గా ఇవి పెట్టాలని లేదు. అప్పుడు పండగ సీజన్ కాబట్టి నేను ఇంకా ఇవి అవైలబుల్‌లో ఉన్నాయి కాబట్టి ఇలా పెట్టాను. నార్మల్‌గా అయితే డెకరేషన్ చేసి తీద్దాం అనుకున్నాను. కానీ అప్పుడు మా పాప నాకు పాసిబిలిటీ ఇవ్వలేదు. సో, ఇలా అయితే ఏంటి వీడియో వస్తే చాలనుకున్నాను. సో, అందుకే ఇలా తీశాను. ఫైనల్‌గా అయితే మా పాప గడప దాటింది. గారెలు ముందు పెడితే ఇలా గారెలు తీసుకొని నోట్లో పెట్టేసుకుంటుంది. అప్పుడే తనకు టీతింగ్ కూడా స్టార్ట్ అయింది. సో, చిన్న చిన్న కొరుకుతూ ఉంది అప్పాలని. కట్ చేసింది చూసారా వన్ సైడ్. ఇలా గడప దాటితే గారెలు పెట్టాము. ఇంకా కూర్చుంటే కుడుములు అవి కూడా వినాయక చవితి ఫెస్టివల్‌లో వచ్చేసాయి. గడప దాటితే గారెలు కూడా ఇలా దసరా ఫెస్టివల్ ముందు వచ్చేసాయి. సో, ఇంకా నెక్స్ట్ అల్లరికి చిల్లర. మా పాప చేసే అల్లరి అంతా ఇంత కాదండోయ్! నేను అలా వాకర్‌లో వదిలేసినా, లేదంటే తన ముందు ఏదైనా ఐటెమ్ పెట్టినా తను పాకుతూ వచ్చి నిలబడడం స్టార్ట్ చేసింది అప్పటికే. తను ఇంకేదైనా సపోర్ట్ తీసుకొని నిలబడి, ఆ ఉన్నవి అన్నీ లాగేయడం ఇలా స్టార్ట్ చేసింది. వాకర్‌లో వేస్తే చాలు అసలు ఉండదు ఒక దగ్గర. తన వార్డ్‌రోబ్‌లో తన బట్టలే ఉంటాయి. ఆ జిప్ తీసుంటే చాలు వచ్చేసి బట్టలన్నీ లాగేస్తుంది. ఒకవేళ జిప్ క్లోజ్ చేసి ఉన్నా కానీ వాటిని తీసుకొని మరీ లాగేస్తుంది. అంత అల్లరి చేస్తుంది. ఇదొక్కటే కాదండోయ్! కిచెన్‌లో కూడా చాలా వరకు ఐటెమ్స్ పడేస్తుంది. కప్స్ కూడా పలగొట్టింది. కాకపోతే అవి పలగొట్టినప్పుడు వీడియో క్యాప్చర్ చేయలేదు అంతే. అల్లరి మామూలుగా లేదు మా పాపదైతే. ఎంత అల్లరి చేసిందో ఇంకా చేస్తూనే ఉంది ప్రెజెంట్ ఇప్పటి వరకు కూడా. ఇంకా తను పెరుగుతున్న కొద్దీ అల్లరి ఎక్కువవుతుంది కానీ తగ్గట్లేదు. ఇంకా తీస్తున్నావు ఎందుకు తీయకు అంటే అరుస్తుంది. నేను నీట్‌గా సర్దిన కొద్దీ తను తీస్తా ఉంది. ఇంకా అల్లరికి చిల్లర మాత్రం డెకరేషన్ చేశాను. అప్పుడెందుకు చేశానంటే ముందువి 2 చేయలేదు. అదేంటి గడప దాటితే గారెలు చేయలేదెందుకు అని అడగొచ్చు మీరు. అప్పుడు నాకు పాసిబిలిటీ లేకుండే. ఇంకా ఇప్పుడైతే మా అత్తయ్య ఉన్నారు కొంచెం హెల్ప్ చేయడానికి. సో, అల్లరికి చిల్లర అని ఇలా కొంచెం డెకరేషన్ చే చేద్దాం అనుకున్నాను. కాకపోతే సింపుల్‌గా స్లేట్ పెన్ అని రాసి ఇలా పెట్టగలిగాను. తనున్నారు కాబట్టి. ఇంకా మా పాపని ఇలా రెడీ చేసి ముందు పెడతా ఉంటే, ఆ స్లేట్ పడేస్తుంది. ముందు కాయిన్స్ పెట్టాను మొత్తం. అల్లరికి చిల్లర పెట్టాలి కదా! సో, మనీ ప్లాంట్ లీవ్స్ తీసుకొని వాటిలో కాయిన్స్ ఇలా డెకరేషన్ చేసి పెట్టాను. ఇంకా వాటిని ఎక్కడ ఉంచుతుంది, ఆ కాయిన్స్‌ని తీసుకొని నోట్లో పెట్టేసుకోవడము, పడేయడము, ఒక దగ్గర ఉంచకపోవడము ఇలా చాలానే చేసింది. అసలు ఒక దగ్గర అయితే అస్సలు ఉండలేదు. తను అక్కడి నుంచి వెళ్ళిపోవడం, నేను ప్రతిసారి తీసుకెళ్ళి కూర్చోబెట్టి వీడియో షూట్ చేయడం. ఇదే జరిగింది ఆ రోజు మొత్తము. ఆ స్లేట్ పెడతా ఉంటే స్లేట్ చూసిర్రా అల్లరి పిల్ల తీసుకొని ఎలా ఆడుతుందో. ఆ టెడ్డీ బేర్‌ని చూడండి ఎలా చేస్తుందో. వీడియో తీస్తుంటే వీడియో కెమెరా ముందుకు ఎలా వచ్చేస్తుంది చూడండి పాప అయితే. ఇంకా చిల్లర కాయిన్స్ ముందు పెట్టేసరికి అసలు ఉంటదా? అన్ని నోట్లో పెట్టేసుకుంటుందని తీసి పక్కన పెట్టేసాను. ఇంకా పక్కన పెట్టేసి నెక్స్ట్ ఈ కాయిన్స్ ఇవి ఇచ్చేస్తే వాటితో పాటు ఆడుకుంది. ఇంకా చివరిగా ఒక షూటని రావాలి కదా అని చెప్పి కాయిన్స్ ముందు పెట్టాను. అవి కూడా పెట్టినంత సేపు కూడా ఉంచలేదు. తను తీస్తూనే ఉంది. తీసేసి నోట్లో పెట్టేసుకుంటుంది. సో, తీసేసాను. నెక్స్ట్ అడుగులకు అరిసెలు. ఈ మధ్య మా అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళాము. అక్కడ ఇంకా మంచిగా ఆడుకోవడము, తిరగడం బాగా స్టార్ట్ చేసింది. ఊర్లో కొంచెం ప్లేస్ ఎక్కువ ఉంటుంది కదా! ఇంకా ఆ ప్లేస్‌లో తను హ్యాపీగా తిరగడం స్టార్ట్ చేసింది. అక్కడ ఇంకా చిన్న పిల్లలు ఉండేసరికి వాళ్ళతో కూడా మంచిగానే ఆడుకుంది యాక్టివ్‌గా. ఇంకా తప్పటడుగులు వేయడము, సపోర్ట్ తీసుకొని నడవడం పాప ఎప్పుడో 9 మంత్‌లోనే స్టార్ట్ చేసింది. కానీ తనంతట తను ఓన్‌గా నడవడం అంటే ఇదే ఫస్ట్ టైం. అంటే 1, 2 స్టెప్స్ ఏసి కింద పడింది ఎప్పుడైనా. కానీ ఇంత దూరం నడవడం ఫస్ట్ టైం. అక్కడి నుంచి ఇక్కడి వరకు రావడం.
7 మంత్స్ స్టార్టింగ్‌లో నడిచింది. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా అడుగులకు అరిసెలు కూడా పెట్టేసాము. ఇదే యాక్చువల్‌గా తను బుడిబుడి అడుగులేస్తున్నప్పుడు వీడియో రికార్డ్ చేశాను. అప్పుడే మన సంక్రాంతి ఫెస్టివల్ వచ్చింది కదా! అరిసెలు చేస్తారు కదా! ఆ అరిసెలే పెట్టాను. నేను సెపరేట్‌గా ఏం చేయలేదు. సో, ఈ ఈవెంట్స్ అన్నీ, యాక్టివిటీస్ అన్నీ కూడా పండగల సీజన్‌లో రావడం నాకొక ప్లస్ పాయింట్ అయింది. మళ్ళీ చేయకుండా ఆ పండగ సీజన్‌లోనే కలిసిపోయాయి ఇవన్నీ. అందుకు కొంచెం హ్యాపీగానే ఉంది. లేదంటే సెపరేట్‌గా చేయాల్సొస్తుండే నాకు మొత్తం. అయితే బుడిబుడి అడుగులు వేస్తూ, తప్పెటడుగులు ఏస్తున్నప్పుడు ఇంకా అలా కాకుండా పర్ఫెక్ట్‌గా నడిచినప్పుడు వీడియో తీద్దామని చెప్పేసి నేను ఈ వీడియో జస్ట్ తను ఓన్‌గా నడిచే అడుగుల కోసమే ఇంత డిలే చేశాను ఈ వీడియోని. ఇంకా ఫైనల్‌గా అయితే తను నడిచింది. నడిచాక ఇంకెందుకు లేట్ చేయడం అని చెప్పేసి వీడియో అప్‌లోడ్ చేస్తున్నాను. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా అడుగులకు అరిసెలు ఈవెంట్‌లో, యాక్టివిటీలో ఇలా అరిసెలు ముందు పెట్టేసరికి తీసుకొని తింటుంది. బెల్లం కదా! ఇంకా స్వీట్‌గా ఉంది. అందుకే తను వదలకుండా తింటుంది. మంచిగా తింది. కొంచెం కొంచెం కొరుకుతూ, కొరుకుతూ తినేసింది. ఇంకాసేపు బయటకి తీసుకొచ్చాను కారిడార్‌లో. ఆ కారిడార్ నుంచి బయటకొస్తే తనింక బయట నుంచి వెహికల్స్ చూడడము, ఇంకా అలా చేసిందనమాట. చాలా యాక్టివ్‌గా ఉంది అప్పుడైతే పాప. ఇంకా పైకి హెయిర్ బ్యాండ్ పెట్టుకొని, ఆ లంగా జాకెట్ ఏసుకొని, హ్యాండ్ బ్యాగ్ ఏసుకొని ఎలా తొంగి చూస్తుందో చూడండి. ఏదైనా వెహికల్ కనిపిస్తుందేమో. ఆ కింద పిల్లలు ఆడుతా ఉంటారు ఎక్కువ గుంపులు గుంపులుగా. ఇంకా వాళ్ళని డైలీ చూస్తుంది అలా వచ్చి. వాళ్ళకి కనిపించకపోతే తొంగి తొంగి చూస్తుంది. ఇంక తనకి బయట వాతావరణం చాలా అలవాటు పడింది. ఇంకా మా ఇంటికెళ్ళొచ్చాక ఇంకా బయట వాతావరణం అలవాటు పడింది. ఇంకా ఒక దగ్గర నడవమంటే అసలు నడవట్లేదు. షార్ట్ కోసమన్నా ట్రై చేద్దామనంటే ఇలా పట్టుకుంటే నడిచింది. మామూలుగా అయితే ఊరికే నడవమంటే నడిచేస్తుంది. మేము చెప్పినప్పుడు ఏదైనా వీడియో తీస్తుంటే మాత్రం చెప్పిన పని చేయదు. ఇంకా ఆ అడుగులు రావాలని చెప్పేసి ఆయన నడిపించాను. నేను బుడిబుడి అడుగులు నడిపించాను. కొంచెం డ్రెస్ పెద్దగయ్యేసరికి మీకు క్లియర్‌గా కనిపించదేమో అడుగులు. కానీ నడిచింది తను. ఈ తెలుగు ట్రెడిషనల్ మైల్ స్టోన్స్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఇంకా ఉన్నాయి. ఇవి పార్ట్ 2లో భాగంగా యాడ్ చేస్తున్నాను. పార్ట్ 3 వరకు కంప్లీట్‌గా ట్రెడిషనల్ మైల్ స్టోన్స్ యాడ్ చేస్తాను నేను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ పిల్లలకు ఇలానే ఆహ్, మైల్ స్టోన్స్ చేశారా? ఒకవేళ నేనేమైనా ట్రెడిషనల్ మిస్ అయ్యి ఉంటే, మైల్ స్టోన్స్ మిస్ అయ్యి ఉంటే మీరు కానీ చెప్పండి, యాడ్ చేస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రిన్సెస్ వృందా యూట్యూబ్ ఛానల్. థాంక్ యూ. బాయ్. నచ్చితే ఒక లైక్, షేర్ చేయండి.